వెల్కమ్ టు రాజనీతి. పాకిస్తాన్తో ఘర్షణల తర్వాత మన దేశంలో మీడియాలో, సోషల్ మీడియాలో బాయ్కాట్ నినాదం నడుస్తూ ఉంది. టర్కీ, అజర్బైజాన్ దేశాలు ఈ ఘర్షణలో పాకిస్తాన్ వైపు నిలబడటం, టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక అరేబియా సముద్రంలోకి రావటం, టర్కీ నుంచి 6 విమానాల్లో పాకిస్తాన్కి ఆయుధాలు రావటం, టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ మన మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా భారతదేశం చాలా సీరియస్గా తీసుకుంది. వాస్తవంగా చెప్పాలంటే టర్కీకి మనకి ఎలాంటి వివాదాలు లేవు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2 దేశాల మధ్య సహృద్భావ సంబంధాలే ఉన్నాయి. 2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు అపాత్ర దానం చేసినట్టుగా టర్కీకి భారీ సహాయాన్ని అందజేసింది భారతదేశం. అయినా కూడా ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మతపిచ్చతో పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాడు. పైగా భూకంపం వచ్చినప్పుడు మేమన్నా అడిగామా సహాయం చేయమని అని కూడా మాట్లాడాడు అతను. టర్కీ పర్యాటక ప్రదేశాలకు బాగా పేరున్న, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు టర్కీకి. సో ఇప్పుడు మన సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ అనేది ట్రెండింగ్ అవుతూ ఉంది. ఆ దేశానికి టూర్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా టర్కీ ప్యాకేజీలు క్యాన్సిల్ చేస్తున్నాయి. టర్కీ నుంచి యాపిల్ దిగుమతులను కూడా ఆపేస్తున్నారు. అయితే ఈ బాయ్కాట్ అనేది పెద్ద ప్రభావం చూపించదనేది నిపుణులు చెప్తున్నారు. టర్కీ నుంచి మన దేశానికి వచ్చే దిగుమతులు $4 బిలియన్ అయితే మన దేశం నుంచి టర్కీకి ఎగుమతులు $11 బిలియన్. అంటే టర్కీ దిగుమతుల కంటే మన ఎగుమతులు ఎక్కువ, రెట్టింపు ఉన్నాయి. దాని మూలంగా టర్కీ నుంచి మనకు విదేశీ మారక ద్రవ్యం సమకూరుతూ ఉంది. మనం టర్కీకి మార్కెట్ కాదు, టర్కీయే మనకు మార్కెట్. గతంలో బాయ్కాట్ చైనా అన్నారు. చైనాకు మనం పెద్ద మార్కెట్. చైనాతో మనకి సరిహద్దు ఘర్షణలు వచ్చినప్పుడు బాయ్కాట్ చైనా అనేది బాగా నడిచింది. మనం మార్కెట్ చైనాకి. అయినా కూడా ఆ బాయ్కాట్ నినాదం సక్సెస్ అవ్వలేదు. చైనా ఉత్పత్తులు మన మార్కెట్లోకి వరదలా వస్తున్నాయి. అవి చౌక కాబట్టి మన వాళ్ళు కూడా ఎగబడి కొంటున్నారు. కాబట్టి అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ టూరిజం కూడా అంతే అనుకోవాలి. ఎందుకంటే 2024లో టర్కీకి టూరిజం ద్వారా వచ్చిన ఆదాయం $61 బిలియన్. 62 మిలియన్ల టూరిస్టులు టర్కీని సందర్శించారు. అంటే 6,20,00,000 మంది టర్కీని సందర్శించారు. ఆ సందర్శించిన వాళ్ళలో భారతీయుల సంఖ్య 3,30,000 మంది. అంటే 0.5% అనుకోవాలి సుమారుగా. వాళ్ళ ద్వారా ఆ దేశానికి వచ్చిన ఆదాయం, అంటే ఓవరాల్గా పర్యాటకుల ద్వారా ఆ దేశానికి వచ్చిన ఆదాయం $61 బిలియన్ అయితే అందులో భారత పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయం $291 మిలియన్. అంటే 0.48%. అంటే భారతదేశం టూరిజాన్ని, భారతీయులు టర్కీకి వెళ్లకుండా బాయ్కాట్ చేసినంత మాత్రాన టర్కీకి పెద్దగా వచ్చే నష్టమేం లేదు. 100లో 0.5% మన ద్వారా వాళ్ళకు వచ్చే ఆదాయం. అది పోయినంత మాత్రాన ఆ దేశానికి వచ్చే నష్టమేం లేదు. ఇది వాస్తవ పరిస్థితి. మీడియాలో హడావిడి తప్పిస్తే, లేదంటే సోషల్ మీడియాలో హడావిడి చేసుకోవటానికి కానీ వాస్తవంగా ఆ దేశానికి వచ్చే పెద్ద నష్టమేం లేదు. ఇక అజర్బైజాన్ విషయానికి వస్తే, అజర్బైజాన్ కూడా బాయ్కాట్ చేయండి, టూర్ ప్యాకేజీలను రద్దు చేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నామని చెప్తున్నారు. యాక్చువల్గా అజర్బైజాన్కి మనకి కొంతవరకు గ్యాప్ ఉంది, శత్రుత్వం ఉంది. అయితే ఈ శత్రుత్వం పాకిస్తాన్ కారణంగా రాలేదు. అసలు అజర్బైజాన్ ఉమ్మడి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు సోవియట్ యూనియన్లో ఒక భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత సుమారుగా ఒక 15 దేశాలు ఏర్పడినాయి. రష్యా ఒక పెద్ద దేశంగా మిగిలిపోతే ఆ రష్యా నుంచి చిన్న చిన్న దేశాలు చాలా వచ్చినాయి. జార్జియా వచ్చింది, ఆర్మేనియా వచ్చింది, అజర్బైజాన్ వచ్చింది, తుర్క్మెనిస్తాన్ వచ్చింది, కిర్గిస్తాన్ వచ్చింది, కజకిస్తాన్ వచ్చింది, బెలారస్ వచ్చింది. ఇట్లా చాలా దేశాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ 2 కూడా సరిహద్దు దేశాలు. ఈ 2 దేశాలకి సరిహద్దు విషయంలో గొడవ వచ్చింది. ఆర్మేనియాలో అధికంగా ఉండే ప్రాంతం, ఒక ప్రాంతం అజర్బైజాన్లో ఉంటే అది మాదే అని ఆర్మేనియా క్లెయిమ్ చేసుకోవటం. దానివల్ల 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. 1992లో స్టార్ట్ అయింది. 94లోను 95లోనూ ఆ యుద్ధం ఆగిపోయింది. ఆర్మేనియా కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఆర్మేనియాలో అధికంగా ఉన్న ప్రాంతాన్ని అజర్బైజాన్ నుంచి ఆక్రమించుకుంది. మళ్ళీ 2020లో మళ్ళీ రెండోసారి యుద్ధం వచ్చింది. రెండోసారి యుద్ధం వచ్చినప్పుడు అజర్బైజాన్ మళ్ళీ ఆ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకుంది. అజర్బైజాన్ ఆర్మేనియా మీద గెలిచింది. ఆ తర్వాత ఆర్మేనియా భారతదేశం నుంచి విపరీతంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆకాష్ క్షిపణి ఉంది కదా, మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మొన్న పాకిస్తాన్ జరిపిన దాడులను కూడా తిప్పికొట్టడంలో ఆకాష్ పాత్ర చాలా ఎక్కువ అని చెప్పి మన రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. మీడియాలో కూడా వచ్చింది. ఈ ఆకాష్ క్షిపణులను కూడా ఆర్మేనియా మన దగ్గర నుంచి కొంది.
ఆర్మేనియా మొత్తం కొనుగోళ్ళలో ఆయుధ కొనుగోళ్ళలో 45% కొనుగోళ్ళు భారతదేశం నుంచే కొంటుంది. సో ఆ రకంగా మనం ఆర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం. ఆర్మేనియాకి అన్ని రకాలుగా భారతదేశం మద్దతిస్తుంది. అందుకే అజర్బైజాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. Like, share and subscribe to Rajaniti channel.